క్రికెటర్ పృథ్వీ షా గుర్తున్నాడా అండి? మర్చిపోయాం గదా! చాలామంది మర్చిపోయాం. అంతే ఉంటుంది. కానీ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాడు, ఒక ఊపు ఊపేశాడు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఇలాంటి వాళ్ళతో పోల్చారండి. ధోనీతో కూడా పోల్చారు. నెక్స్ట్ రైజింగ్ స్టార్, అప్‌కమింగ్ స్టార్ ఇతనే అన్న రేంజ్‌లో పోల్చారు. ఎందుకంటే స్టార్టింగే వెస్టిండీస్ మీద ఓ సెంచరీ చేశాడు. ఇక అతని షాట్స్ కానీ, ఆ షాట్ సెలక్షన్ గానీ అబ్బో! అనుకున్నారు. కానీ ఆ పృథ్వీ షా ఈరోజు అసలు పత్తా లేకుండా పోయాడండి. ఎక్కడున్నాడో ఏంటో కూడా ఎవరికీ తెలియదు. మనమే మర్చిపోయాం చూడండి. చాలామందికి అసలు గుర్తే లేదు. నిన్న ఒక కామెంట్ చేశాడండి ఆయన. నిన్నే మీడియాలో వచ్చింది. నా ఫ్రెండ్స్ సెలక్షన్ తప్పుంది, అందువల్లే నేను ఇలా అయిపోయాను అన్నాడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎంతసేపు మన బంగారం మంచిదైతే అంటాం కానీ, ఆపోజిట్ ఉన్న ఆ వెండో రాగో ఎత్తడో అది కూడా మంచిదే అయి ఉండాలండి. ఆ ఫ్రెండ్స్ కూడా మంచి వాళ్ళు ఉండాలి అనేది కూడా ఒకటి. సరే, ఇది పక్కన పెట్టేద్దాం. మనోడి సంగతి ఏంటి అనేది చూద్దామండి. ఒక రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ శిఖరం మీద నిలబడడం చాలా కష్టం అండి. చాలా కష్టపడాలి. నిరంతరం నిరంతరం నిలబెట్టుకోవడానికి కృషి చేయాలి, కష్టపడాలి, ప్రాక్టీస్ చేయాలి కదా! అది లేదు మనోడి దగ్గర. ఇక ఒక రేంజ్కి వెళ్ళిపోయాక డిస్ట్రాక్షన్ వస్తుందండి. రకరకాలైన రంగుల ఇంద్రధనుస్సు లాంటి ప్రపంచం కదా! అలాంటి మనుషులు, అలాంటి వాతావరణం అట్రాక్ట్ చేసేస్తూ ఉంటుంది. చేసేసింది. మనోడు కూడా ఆ ఉచ్చులోనే పడిపోయాడు. ఇప్పుడు ఎలా అయిపోయాడో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకొకటి, ఇక ఆ రేంజ్కి వెళ్ళాక, ఒక రేంజ్కి వెళ్ళాక నిరంతరం సానబట్టుకోవాలండి. అడాప్టబిలిటీ కూడా ఉండాలి. ఆ రేంజ్కి వెళ్ళిపోయి అలాగే ఉండిపోతానంటే పడిపోతామండి. వస్తున్న మార్పులు చేర్పులు అంటే క్రికెట్లో వస్తున్న మార్పులు చేర్పులే కాదు, నిజ జీవితంలో కూడా మనందరికీ ఉపయోగపడతాయని ఇవన్నీ కూడా మనకు కూడా ఒక్కొక్కసారి సక్సెస్ వస్తుందండి. వచ్చినప్పుడు పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. నిలబెట్టుకొని ముందుకి పైకి వెళ్ళడం చాలా కష్టం. పడిపోయే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కారణాలు ఏంటి అంటే ఇవేనండి. ఈ డిస్ట్రాక్షన్స్ కానీ, కన్సిస్టెంట్గా కష్టపడి దాన్ని నిలబెట్టుకోవడం కానీ, అలాగే ఈ స్వార్థపరులు చుట్టూ ఉంటారండి. వాళ్ళ నుంచి చాలా జాగ్రత్తగా తప్పించుకోవడం కానీ, ఇక రకరకాల ఇంద్రధనుస్సు లాంటి వ్యసనాలు ఉంటాయి కదా! అందులోకి చిక్కుకుపోకుండా అందులోంచి బయటపడడం కానీ, ఇక ఫైనల్గా మళ్ళీ మనోడు నిన్న చెప్పాడు కదా, సర్కిల్ అండి. ఎలాంటి సర్కిల్లోకి మనం వెళుతున్నాం, ఎలాంటి సర్కిల్ మనల్ని అందులోకి లాక్కుంటుంది అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాక్టీసే మానేశాడు. ఇప్పుడు ఎంత కష్టపడినా కానీ చాలా కష్టమైపోతుంది. ఈవెన్ దేశవాళీ రంజీ ట్రోఫీల్లో కూడా రాణించలేని పరిస్థితి వచ్చేసింది. ఇక బయట కాంపిటీషన్ ఎలా ఉందో మీకు తెలుసు. మన పరిస్థితి కూడా ఇంతేనండి. చదువుకుంటున్నప్పుడు, ఉద్యోగంకి ట్రై చేస్తున్నప్పుడు, ఆల్రెడీ ఏదైనా పని చేస్తున్నప్పుడు అందరం కూడా ఇలాగే ఆలోచించాలి. ఇలాంటి చుట్టూ ఉన్న గొప్ప సంఘటనలు మనకి ఉపయోగపడాల్సిందే. ఏమంటారు? కామెంట్లో